శక్తి పథకం ద్వారా ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు జీవనోపాధి కోసం కూలీ పనులు చేస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా బస్సు ఛార్జీలు మిగిల్చి దానిని కుటుంబ పోషణ కొరకు ఉపయోగిస్తున్నారని తెలియజేసిన తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కె రమణ సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చేస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారని కొనియాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు వనబాక లక్ష్మికి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచమనాయుడికి కూటమి నాయకులకు మేళ్లపాక పంచాయతీ ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కె రమణ శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె భాగ్యలక్ష్మి ప్రసంగించారు. తిరుపతి జిల్లా పార్లమెంటు అధ్యక్షురాలు వనబాక లక్ష్మి గారికి, అలాగే మన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారికి, డాలర్ దివాకర్ రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రీతమ నాయకుడు శాసనసభ్యులు వారు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు వారు మన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ఆదరిస్తున్న మేర్లపాక పంచాయతీ ప్రజలకు, కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెన్షన్ కార్యక్రమంలో భాగంగా 3,000 నుంచి 4,000 వరకు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా చేస్తున్నారు. దీపం పథకం కింద 3 సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, 5 మంది ఉంటే 5 మందికి, 4 ఉంటే 4కి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చాలామందికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటి ఏంటంటే కూలి పని చేసుకునే వాళ్ళు ఒక ఇంట్లోంచి 2-3 పోతున్న బస్సులో ఉచిత ప్రయాణంగా, అలాగే మన ఉద్యోగస్తులు అందరికీ మంచి సౌకర్యం కలిగింది. దానివల్ల మిగిలిన ఆ బస్సు ప్రయాణ టికెట్ కోసం మిగిలిన డబ్బుల్ని వాళ్ళ సొంత ఖర్చులకి, ఇంట్లో కూరగాయలు కావచ్చు, వాళ్ళ ఇతర ఖర్చులకు కావచ్చు, దానికి ఉపయోగించుకుంటున్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఏమున్నా అధికారులతో మాట్లాడి సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మరింతగా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటున్నాము. అందరికీ నా నమస్కారం. నాకు ఏఎంసీ డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నగారికి, సహకరించిన రంగినేని చెంచయ్యనాయుడు అన్నగారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నగారి కుటుంబ సభ్యులకి, రంగినేని చెంచయ్యనాయుడు అన్నగారి కుటుంబ సభ్యులకు, ఏఎంసీ డైరెక్టర్లందరికీ వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళలకు పెద్ద పీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఈ కూటమి ప్రభుత్వం పథకాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. మహిళలందరూ కూడా సూపర్ 6 సూపర్ హిట్ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అన్నగారైన సుధీర్ అన్న గారు
కాళహస్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఏదన్నా సమస్య అంటే వెంటనే పరిష్కారం చేస్తున్నారు. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై వెంకట సుధీర్ రెడ్డి గారు. జై తెలుగుదేశం, జై